పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు అమెరికా ప్రయాణం కలేనా? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జాతీయులకు భవిష్యత్తులో అమెరికా ప్రయాణం కలగా మారే అవకాశం ఉందా? ట్రంప్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు దీన్ని బలపరుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ భద్రతా ముప్పును గుర్తించి తగినంత స్క్రీనింగ్ చర్యలు లేని దేశాలకు ప్రయాణ ఆంక్షలను సిఫార్సు చేయాలని సమైక్య సంస్థలను ఆదేశిస్తూ జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు రాయిటర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. మార్చి 21 నాటికి ఏజెన్సీలు తమ పరిశోధనలను సమర్పించాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. అదే జరిగితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇక అమెరికాకు ప్రయాణం చేయడం కష్టతరంగా మారుతుందని పేర్కొంది. ఈ ఆంక్షలు వచ్చే వారం ప్రారంభంలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నిషేధం అమలు చేస్తే శరణార్థుల లేదా ప్రత్యేక వలస వీసా కింద అమెరికాలో పునరావాసం కింద అన్న 10,000 మంది ఆప్షన్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల యుద్ధంలో అమెరికా సైనిక మరియు దౌత్య ప్రయత్నాలకు సహాయం చేసినందుకు ఈ వ్యక్తులలో చాలా మంది తాలిబాన్ ప్రతీకార చర్యకు గురయ్యే ప్రమాదం ఉందని తన నివేదికలో పేర్కొంది. విస్తృత వలస అణచివేతకు అనుగుణంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. గాజా, లిబియా, సోమాలియా, సిరియా మరియు యెమెన్ వంటి ప్రాంతాల నుండి వలసలను పరిమితం చేస్తానని 2023 అక్టోబర్లో మొదటిసారి ట్రంప్ ప్రకటించినప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పూర్తి నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. రాయిటర్స్ ప్రకారం పూర్తి ప్రయాణ నిషేధానికి లోనయ్యే దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.